హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసాఫర్ లైఫ్ స్టైల్. సో ఇవాళ ప్లాన్ ఏంటంటే ఇక్కడ వైజాగ్లో ఉన్నాం ప్రస్తుతానికైతే. వైజాగ్ బీచ్ రోడ్ దగ్గర అనమాట, కైలాసగిరి బీచ్ రోడ్డు. ఇక్కడ నుంచి ఇప్పుడు అరకుకి బయలుదేరుతున్నాం అనమాట. అరకులో ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ బొర్రా కేవ్స్, కటికి వాటర్ ఫాల్స్, ఆ తర్వాత వనజంగి వెళ్దామని ప్లాన్ అనమాట. సో ఈ వీడియోలో అయితే అవన్నీ క్లియర్గా చూపిస్తాను. వీలైనంత వరకు చాలా బాగుంటుంది. అక్కడక్కడ మంచిగా ఫన్నీ పార్ట్గా కూడా తీయడానికి ట్రై చేశాను అనమాట. చాలా బాగుంటుంది. వీడియో అయితే చూసేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా గైస్, ఇదే అరకుకు వెళ్ళే దారిలో ఉండే ఘాట్ రోడ్ అనమాట. ఇక్కడైతే చాలా చాలా బాగుంది. అంటే వెళ్ళే దారి మొత్తం నేచర్ ఎంజాయ్ చేయడానికి ఉంటుంది అనమాట. పక్కన మధ్యలో ఈ రిసార్ట్స్ ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి అనమాట. మీకు ఆల్మోస్ట్ అన్ని చోట్ల రిసార్ట్స్ దొరుకుతాయి. టెర్రస్ ఫార్మింగ్ కూడా ఉందన్నమాట. ఇది చిన్న చిన్న జలపాతాలు, అట్లా ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు. వద్దొద్దు పద. చూడండి గాయస్, జలపాతం అనుకోకండి, జలపాతం లాంటిది. సో ఇక్కడైతే బొర్రా కేవ్స్కి వెళ్ళడానికి చాలా పెద్ద ట్రాఫిక్ ఉందన్నమాట. అందుకని మేము ఇక్కడ నుంచి దిగేసి కార్ దూరంగా పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. సో గాయస్ లోపలికి వచ్చాం. ఫస్ట్ ఇలాగ దిగుతా వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ చరిత్ర అంతా రాశారు చూసారా. సో ఇదంతా నేను చదివేసినట్టు చూపు చూశాను, కానీ మొత్తానికి కంక్లూషన్ ఏంటో మనకు తెలుసు అనమాట. ఏంటంటే ఈ గుహల పేరు బొర్రా అని పెట్టారు. బొర్రా గుహలు ఎందుకు చెప్పు. హాయ్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే బొర్రా కేవ్స్ అంటే బొర్రా దగ్గర ఉన్నాయని కాదు. బొర్రా అంటే ఒడియాలో బొక్క అని అంట. ఐ మీన్ ద హోల్. నవ్వుతావేంట్రా, నిజమే అక్కడ ఉంది అదే అన్నమాట. సో కొండకి బొక్కుంటే గుహ అయిపోద్ది, దాన్నే బొర్రా గుహలు అంటారు. జనాలు చూసారా గైస్, కిటకిటలు ఆడుతున్నారు. సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అరకుకి రావాలి అనుకుంటే 25th డిసెంబర్, 25th, 26th, 27th ఆ టైంలో మాత్రం న్యూ ఇయర్ అయిపోయేదాకా రాబాకండి. అంతకంటే ముందైనా వెళ్ళండి, తర్వాతైనా వెళ్ళండి, ఖాళీగా ఉంటుంది. ఇక్కడైతే ఇంకా జనాలు ట్రాఫిక్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అనమాట. ఈ జనాలకి ఇక్కడికి మాకు ఓన్లీ బొర్రా కేవ్స్ దగ్గరికి దాదాపు 2 hours to 2.5 hours అయిపోయింది అనమాట. మిగిలిన టైంలో చాలా తక్కువ మంది ఉంటారు. అంకుల్ గుండె అడ్డం పడకపోతే ఇంకా బాగా పడిద్ది. బొక్క అంటే బొక్క అనుకున్నాం, ఎంత పెద్ద బొక్క. మామూలుగా అయితే మెట్లు దిగి ఇలాగెళ్ళాలి, మనం దూలగాలం. ఇటు నుంచి వెళ్ళొచ్చు కానీ వద్దు, ఈ ఒక్కరోజు వద్దు దూల. జనాలు ఉన్నారు కదా, మళ్ళీ స్పైడర్ మ్యాన్ అనుకుంటారు. చిన్న దూల అయితే ఓకే, చిన్న దూల ఇలాగ వెళ్ళిపోవడమే. జనరల్గా ఇల్లు కట్టుకోవాలి కదా గైస్, వీడు ఎవడో పెద్ద కాంప్లెక్సే కట్టాడు. ఇక్కడ చూడండి, ఇదిగో కాంప్లెక్స్. సో గైస్ ఇప్పుడు దాకా ఒంటి దోలు తెచ్చుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నోటి దోలు తిరుగుతాం పదా. గైస్ ఇప్పుడే ఒక ఫైండింగ్ చేసాం అనమాట. అదిగో అది చూసారా, అక్కడ సుభాష్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఇదిగో ఇక్కడ అక్కడ ఉన్నారు సుభాష్ వాళ్ళ ఫ్రెండ్స్. సుభాష్ మాత్రం ఉన్నాను, చూపిస్తా, ఇక్కడే ఉన్నాను. సుభాష్ దీని లోపల ఉన్నాడు అనమాట. అక్కడెక్కడో ఉన్నాడు సుభాష్. వాళ్ళు ఎన్నో ఎక్కుతున్నారు కానీ ఇప్పుడు అంత దూరం ఎవడెళ్తాడులే. అదే అక్కడ ఫ్రెండ్స్ ఉంటారు. రే సుభాష్. సో గైస్ అరకులో బొర్రా కేవ్స్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ అరకు పైనరీ పద్మాపురం గార్డెన్ చూడడానికి వెళ్తాం. దారిలో కటికి వాటర్ ఫాల్స్, అక్కడ కూడా ఇంతే మంది జనం ఉన్నాయంటే నేనే వద్దని చెప్పాను. సో గైస్ బొర్రా కేవ్స్లో 2 hours అద్భుతంగా వేస్ట్ చేసి ఒక్కడింట కటికి వాటర్ ఫాల్స్ 200 rupees టికెట్. అట్లాగా మనిషికి 200 తీసుకుంటే అక్కడి నుంచి ఒక కటికి వాటర్ ఫాల్స్కి ఒక 800 meters దూరంలో వదిలిపెడతారు. అక్కడి నుంచి ట్రెక్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. సో గైస్ దిగేసాం. ఇప్పుడు
ఇలా నడుచుకుంటూ అటు ఇటు వెళ్ళిపోవాలన్నమాట. వెళ్దాం. చూడండి గైస్, మా బామ్మలో ఉన్న యోధురాలు బయటకు వస్తుంది. ఈ కలర్లో ఉండే షూస్, సారీ క్రాక్స్ ఆ కలర్లోకి వెళ్ళిపోయినాయి మట్టి వల్ల. అమ్మయ్యా, ఇలా పైకి వచ్చాక రైల్వే ట్రాక్ గైస్. హాయ్, ఇదిగో ట్రైన్లో వస్తే ఇట్లాంటి టన్నెల్స్, చాలా టన్నెల్స్లో నుంచి వెళ్ళొచ్చు గైస్. అదిగో ఇంకో టన్నెల్. మీరు కనుక వస్తే ట్రైన్లో వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రోడ్డు చాలా బాగుంది గైస్. ఆల్మోస్ట్ వచ్చేసాం గైస్. ఇదిగో సంతలా ఉంది. చలి మాత్రం పెరిగిపోయింది ఇక్కడికి వచ్చింగానే. మంచిగా కబాబులు, బిర్యానీలు, బ్యాంబూ చికెన్ పెడుతున్నారు. అదిగో ట్రెక్కింగ్ అంటే ఇదేనే గాయస్. వెళ్ళాలి, అదిగో వెళ్ళిపోవాలి ఆడుకోవడానికి. ఇక్కడ ఒక అద్భుతం ఏంటంటే ఎక్కేటప్పుడు కష్టంగా ఉంటుంది. వీడియోలో చూస్తే మీకు అంత మంచిగా అనిపించకపోవచ్చు, కానీ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది. వర్త్ వర్మ వర్త్. వచ్చేసాం అనుకుంటే వెళ్ళాలి. ఇది పెద్దది అనమాట, ఇటు వెళ్తే చిన్నది. మీకు ఏది కావాలి? మనం రిస్క్ చేస్తేనే క్లిక్ ఉంటుంది అని నమ్మే సిద్ధాంతం కాబట్టి లాక్కెళ్తున్నాం. ముందు చిన్నది చూడండి, చిన్నది ఎలా ఉంటేనే పెద్ద పైకి బాగుంటుంది. ఉండు కాదు గైస్, ఇప్పుడు నాకు డౌట్ ఏంటంటే పైన ఉన్న వాటర్ కిందకు వచ్చాయి కదా, ఈ కింద జలపాతంలో పడతాయి. అక్కడ పైన వాళ్ళు తొక్కిన నీళ్ళు ఆ చెత్త అంతా ఇళ్ళ మీద పడతాయి కదా, వీళ్ళకి అది తెలియదు అంటారా? ఇన్ని కష్టాలు పడి వచ్చింది ఇక్కడికే గైస్. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి గైస్. కొంచెం ఎక్కగలిగిన వాళ్ళు, ఏజ్లో ఉన్న వాళ్ళు అయితేనండి, కానీ కొంచెం ఎక్కలేని వాళ్ళు, పెద్దవాళ్ళు అయితే మాత్రం ఐ సజెస్ట్ స్ట్రాంగ్ నో. ఎందుకంటే రోడ్డు చాలా వెళ్ళే దారి చాలా చాలా దారుణంగా ఉంది. అక్కడికి వెళ్ళినా కూడా అక్కడి నుంచి దూరం నుంచి దిగేసి వచ్చేయడమే. సో కానీ చాలా బాగుంది. దీని మొక్కనే టేస్ట్ లేదా చిన్నప్పటి నుంచి తెలిసింది. నేను దిగిన ఫొటోస్ కూడా ఏమైనా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అనమాట. మా మమ్మీ టేస్ట్ మంచిది. వెళ్ళొచ్చాం. అక్కడ చాలా బాగుంది. బాగుందండి. సో అలా ఇంకా దారిలోనే భోజనం కూడా చేసేసి చాలా టేస్టీగా ఉందన్నమాట. అక్కడి నుంచి అయితే ఇంకా చిన్నగా వచ్చేసామన్నమాట వంజంగి దాకా. సో గైస్, వనజంగిలో బీబీసీ క్యాంపింగ్ ఏరియాకి వచ్చాం అనమాట. రిసార్ట్స్ యా. ఇదిగో ఇదే మంది కాదు, ఇదిగో ఇది మంది. చూసారా, ఏదో వెలుగుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా, అవి మామూలు లైట్లే, మంట ఏం కాదు. ఇదిగో ఇవి చాలామంది రీల్స్లో చూసే ఉంటారు. ఇదిగో ఇవన్నీ టెంట్లు అనమాట. అలా టెంట్లు వేస్తూ ఉంటారు. ఆ కింద ఎక్కడో క్యాంప్ ఫైర్ ఉంటుంది. మనం సెట్ అయిపోయిన తర్వాత చూపిద్దాం ఒకసారి.
సో గైస్ ఈ టెన్స్లో అయితే అవి బ్యాగ్ లగేజ్ అన్ని సర్దుకొని బయటకు వచ్చి కూర్చోగానే క్యాంప్ ఫైర్ ఏమంటే వాళ్ళే చెక్కలు అవన్నీ తెచ్చేసి వేస్తున్నారు అనమాట క్యాంప్ ఫైర్. చలి అయితే చాలా చాలా ఎక్కువ ఉంది గైస్. ఒకవేళ వచ్చే పని అయితే స్వెటర్ డెఫినెట్గా తెచ్చుకోండి. వీళ్ళే గానా భజన అంతా స్పీకర్ కూడా ఒకటి సెట్ చేసి పాటలు పెట్టారు. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడు టైం ఒక 4:30 అరౌండ్ అయి ఉంటుంది. పొద్దున్నే బ్రష్ చేసుకొని ఇదిగో ఏమంట దగ్గర కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ఆ నీళ్ళ దెబ్బకి చేతులు కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి, నోటి నుంచి పొగలు వచ్చేస్తున్నాయి, మీకు కనిపించట్లేదు అంతే. సో ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది అనమాట, మేఘాల్లో అదంతా ఉంటుంది. అంటే కొండలు మొత్తం మేఘాలతో కప్పేసి ఉంటుంది అనమాట ఈ చలికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. దీనికోసమని మార్నింగ్ లేచి ఎక్కడికక్కడికి అడ్డగబొట్టుకుపోయి వాటర్ మొఖాన్ని కొట్టుకొని బ్రష్ తప్పదుగా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. అది మాత్రం అన్నిట్లో కల్లా చాలా చాలా బాగుంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఈ క్యాంప్ టెంటింగ్ గురించి మాట్లాడితే మాత్రం బాగుంది. వీళ్ళే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తారు, వాళ్ళే వచ్చి అప్పుడప్పుడు డీజిల్ కొడతారు. ఈ టెంట్స్ ఏవైతే ఉన్నాయో స్పేషియస్గా ఉన్నాయి అనమాట సైజుని బట్టి. అక్కడ ఉన్నాయి చూడ అవి రూములు, ఇవి పెద్ద టెంట్లు, ఇవి వాటికంటే కొంచెం చిన్నవి. అవతల పక్క ఇంకొక కిందకు ఉంటుంది అనమాట, అక్కడ ఇంకొంచెం చిన్నది ఉంటాయి. ఇట్లాగా ఎప్పుడు రాత్రి వేసాము, ఇంకా బొగ్గులు మండుతామని ఒక కర్ర వేసి ఊదాము, అదే మంట వచ్చింది అనమాట. సో ఇలాగా బాగుంది. అయితే రూమ్స్లో ఉండే వాళ్ళకి సపరేట్ వాళ్ళ రూమ్లో వాళ్ళకి వాష్రూమ్స్ ఉంటాయి. వీటికి మాత్రం కింద కామన్ వాష్రూమ్స్ ఉంటాయి అనమాట. కామన్ వాష్రూమ్స్ మరీ అని చండాలంగా వెళ్ళవు, మంచిగానే ఉన్నాయి నిజం చెప్పాలంటే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. ఇదిగోండి గైస్, ఇలా పైకి నడుచుకుంటా ట్రెక్కింగ్కి వెళ్ళాలి. ఇది ఎడ పెద్ద తెలిసిన వాళ్ళ ముందుకు వచ్చేస్తున్నాడు బొక్కగాడు. నేను కనిపించట్లా చాలు, అదండి పరిస్థితి. అదిగో కాదు ఫ్రెండ్స్, కాస్తుంటే సన్ రైజ్ అయిపోయిద్ది అనమాట. ఎక్కడి నుంచి కావాలన్నా చూడొచ్చు, పైకి వెళ్ళి కూడా చూడొచ్చు. ఆలోచిద్దాం పదండి. సో ఫైనల్ వ్యూ ఇలా ఉంటుంది గాయస్. మొత్తం ఇలా గోల్డ్ వైట్ మేఘాలు ఇలా వచ్చి చాలా అందంగా ఉంటుంది. ఇది ఫోన్లో కంటే డైరెక్ట్ చూడడానికి ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఎవరైనా కొంచెం కష్టమైనా సరే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. మిస్ అవ్వకండి ఇది మాత్రం. ఇంకా మీకు ఓపిక ఉంటే అదిగో ఈ పీక్ దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా ఫోటోలు దిగుతూ ఉంటారు, మీకు చిన్న చిన్న మనుషులు కనిపిస్తూ ఉంటారు. సో అది గైస్, వనజంగిలో ఈ పీక్ దగ్గర మంచిగా అదంతా చూసేసి సన్ రైజ్ కొంచెం మంచిగా అయిపోయిన తర్వాత ఫోటోలు అవి బాధికేసి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అసలు చలే లేదు, మొత్తం వెచ్చగా, అసలు వేడి వేస్ట్. అసలు స్వెటర్స్ చేత్తో పట్టుకోవడానికి తీసుకొచ్చాం అంతే. మొత్తం ఇటు కూడా చాలా బాగుంది. అసలు ఏళ్ళు పట్టేయడాలు కానీ లేదంటే కాలుకి స్పర్శ లేకుండా ఏమీ లేదు. చాలా చల్లగా లేదు, వెచ్చగా బాగుంది. కనీసం చీద్దాం అంటే కూడా ఎండిపోతుంది అనే పరిస్థితి అసలు లేదు. నీళ్ళు కూడా వేడిగా వస్తున్నాయి సమ్మర్లో వచ్చినట్టు. అందుకనే ఫైర్ చూసారా, అది వరకు గోల్డ్ మనమే పెట్టించాం అనమాట. జోక్స్ అపార్ట్ చాలా చాలా బాగుంది, మస్ట్ విజిట్ ప్లేస్. కానీ మాలాగా యూత్ అయితే మాత్రమే రండి, ఎక్కలేని వాళ్ళు. ఇది ముసలిది, పెద్ద ముసిలి. హాయ్ చెప్పండి బామ్మగారు. ఇందాక ఏం లేవన్నా, అలాగనమాట. ఇంతకుముందు ఇక్కడ పైకి ఆటోలు అవి రానిచ్చేవాళ్ళు అనమాట. ఇక్కడ దాకా రోడ్డు కొంచెం సాఫ్ట్గానే ఉంది. ఇప్పుడు ఎక్కడ కొత్త ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఆటోలు అలౌ చేయలేదు అనమాట. సో అందుకని ఇక్కడ దాకా 1.5 కిలోమీటర్ పార్కింగ్ దగ్గర నుంచి అంట 1.5 కిలోమీటర్ ఇక్కడ దాకా మినీ వ్యూ పాయింట్. ఆ పైన ఎక్కడ ఉండే వ్యూ పాయింట్ అకౌంట్ ఉంది కదా, అక్కడికి వెళ్ళే దానికైతే ఇంకొక 1.5 కిలోమీటర్ అనమాట. మన టైం సరిపోదు, పైగా
ఓపిక లేవన్నమాట. నిన్నే చించుకున్నాం కాబట్టి వెళ్ళిపోతున్నాం అనమాట. కానీ ఇక్కడ కూడా చాలా బాగుంది, ట్రై చేయండి. సో గాయ్స్, ఇంతటితో అయితే అరకు ట్రిప్ అయితే అయిపోయిందనమాట. మీకు నచ్చిన పార్ట్ ఏదో కమెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా చూపించాలనుకుంటే షేర్ కూడా చేయండి. స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.